హరే కృష్ణ అండి. శ్రీకృష్ణ భగవానునికి ప్రీతికరమైన దామోదర మాసంలో పఠించవలసిన దామోదరాష్టకము అని ఈ శ్లోకము. ముందు 4 వీడియోస్లో శ్లోకాన్ని అర్థాన్ని తెలియపరిచానండి. ఆ వీడియోస్ కంటిన్యూషన్ ఈ వీడియో అండి. ఆ శ్లోకం ఏమిటంటే, కుబేరాత్మజౌ బద్ధాముతైవ యద్వత్ ద్వయమోచితౌ భక్తి భాజౌ కృతౌ చ తథా ప్రేమ భక్తిం స్వకామే ప్రయచ్చ న మోక్షే గ్రహో మేస్తి దామోదరేహ. దీని యొక్క అర్థం ఏమిటంటే, ఓ దామోదర, ఏ విధముగానైతే నీవు చెక్క రోటికి కట్టబడిన తరువాత కుబేరుని 2 పుత్రులైన నలకుబేర మణిగ్రీవులను నారదుని శాపం నుండి విముక్తి కలిగించి మహాభక్తులుగా మార్చావో, అదే విధముగా నాకు నీ పట్ల ప్రేమ భక్తిని ప్రసాదించుము. నేను కేవలం దీని కొరకై పరితపిస్తున్నాను. మరే ఇతరములైన ముక్తిని నేను ఆశించను. ఇంకొక శ్లోకం అండి, ఇదే లాస్ట్ శ్లోకం. నమస్తేస్తు ధామ్నే స్ఫురద్దీప్తిదామ్నే త్వదీయోదరాయాధ విశ్వస్య ధామ్నే నమో రాధికాయై త్వదీయా ప్రియాయై నమో నంతలీలాయ దేవాయ తుభ్యం. జయ రాధా దామోదర రాధా దామోదర రాధే జయ దామోదర జయ దామోదర దామోదర జయ దామోదర జయ దామోదర జయ దామోదర జయ దామోదర జయ దామోదర. దీని యొక్క అర్థం ఏమిటంటే, ఓ దామోదర, నీ ఉదరమునకు కట్టబడిన దేదీప్యమానమైన త్రాడుకు ముందుగా నా ప్రణామములను అర్పిస్తున్నాను. తర్వాత విశ్వమంతటికి నిలవైనట్టి నీ ఉదరమునకు నా ప్రణామములను అర్పిస్తున్నాను. నీకు మిక్కిలి ప్రియమైన శ్రీమతి రాధారాణికి నా వినయపూర్వక ప్రణామములు మరియు అనంత లీలలను ప్రదర్శించే దేవాదిదేవుడవైన నీకు నా సమస్త ప్రణామములను అర్పిస్తున్నాను. ఈ విధంగా 5 వీడియోస్లో చెప్పిన శ్లోకాలను మీరు కార్తీక దామోదర మాసంలో ప్రతిరోజు శ్రీకృష్ణ భగవానుని ఆరాధించే సమయంలో, శ్రీకృష్ణ భగవానునికి పూజ చేసి ఆరాధిస్తాం కదండి, ఆ సమయంలో హారతిస్తాం కదా, ఆ హారతిని ఇచ్చే సమయంలో ఈ శ్లోకాన్ని చదవాలి. ఈ శ్లోకాన్ని చదివి శ్రీకృష్ణ భగవాను యొక్క కృపను పొందుదాం. హరే కృష్ణ.